గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. మీడియాలో మాట్లాడి వెళ్లిపోవటం కాదని ప్రజల కోసం చివరి వరకు నిలబడాలని ఆయన పేర్కొన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ మాటలను అభినందిస్తున్నారని, ఆ మాటపై నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 13 జిల్లాలుంటే నిన్న అక్కడ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు. నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను, వదులుకునే దానికి కూడా సిద్ధం, గూడూరును గాని నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు. నేను అభినందిస్తున్నాను. ఏదో చెప్పేసి మీడియాలో 4 మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు. సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి. చంద్రబాబు చొక్కా పట్టుకోండి, లోకేష్ చొక్కా పట్టుకోండి, ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి. పదవులు శాశ్వతం కాదు, గూడూరు నియోజకవర్గం శాశ్వతం. అక్కడ ప్రజలు మనకు ముఖ్యం. పదవులు వస్తుంటాయి, పోతా ఉంటాయి. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, ఇంకొకటి అవుతాం. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి. ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి, దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు. పదవులు శాశ్వతం కాదు. అదృష్టం ఉండింది, గెలిచావు, ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో, నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు, గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు. చిన్న వయసులో 2వ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ. అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు. వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి. మాట అనేది ఒకటి నిలబడాలి. ఆ మాట మీద నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా, డ్రామాలు ఆడతా, ఏముందిలే మనం ఎమ్మెల్యే అయిపోయినాము, గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందిలే, మనం హ్యాపీగా ఉండాము అని మాత్రం దయచేసి అనుకోబాకు.